Okay, the next one is also a direct synopsis bit. If a plus b equal to 45 degrees, then what is the value of 1 minus cot a into 1 minus cot b? So we already formula ichunnaamu. Simply we can write it as 2. But if you want to find, if you don't know the formula, then what to do? You have to take some angles for A and B. A and B ilaka మనం చెప్పాం కదా అని చెప్పి 45 and what we can say 0 పెట్టామనుకోండి చాలా రిస్క్ అయిపోతుంది. ఎందుకు అది మీకు అనిపించవచ్చు. అంటే B ప్లేస్ లో 0 పెడుతున్నాం. cot 0. What is the value of cot 0? Already we have infinity. Infinity అంటే చెప్పలేము. మనం చెప్పలేని వాల్యూ పెట్టామంటే ఆన్సర్ కూడా చెప్పలేము. అంటే ఖచ్చితంగా అది యూజ్ కాదు. అంటే సమ్ అదర్ యాంగిల్ యు హావ్ టు ప్రిఫర్. సో ఒకవేళ ఫార్ములా గుర్తు రాని వాళ్ళ కోసం ఏ వచ్చేసి ఒక 90 డిగ్రీస్ పెట్టాను. 90 ఉన్నా ఇబ్బంది లేదండి. ద వాల్యూ ఆఫ్ cot 90 is 0. అప్పుడు ఆటోమేటికల్లీ బి ఎంత పెట్టాలి? 2 యాడ్ చేస్తే 45 రావాలి. అంటే 90కి మైనస్ 45 యాడ్ చేస్తేనే 45 వస్తుంది. అంటే బి వీ కెన్ ప్రిఫర్ మైనస్ 45 డిగ్రీస్. దెన్ యువర్ ప్రాబ్లం బిగన్స్. ప్రాబ్లం ఇచ్చినటువంటి లెక్క ఏమవుతుంది? ఏ ప్లేస్ లో 90 పెట్టాం. cot 90 is how much? 0. ఇప్పుడే చెప్పాను. ఇంటూ 1 మైనస్ cot minus 45. cot 45 is 1. cot minus 45 is minus 1. అప్పుడు ఏమవుతుందో మీరే క్యాల్కులేట్ చేయండి. మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్. 1 plus 1 is 2. 1 minus 0 is 1. 1 into 2 is 2. అలా వేసుకున్నా వేసుకోవచ్చు. 0 పెట్టకూడదండి. tan లో 0 పెట్టచ్చు. cot ఉంటే 90 పెట్టచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోండి. I hope you understood the same. Then the next, a minus b equal to 3 pi by 4. Then what will be the value of 1 minus tan a into 1 plus tan b? 1 plus tan b. So ఇక్కడ మీకు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ యువర్ సినాప్సిస్. అంటే ఏ వాల్యూ బి వాల్యూ పెట్టుకొని చేయొచ్చు. అది ఒక మెథడ్. అది డైరెక్ట్ రిలేషన్. ఐ థింక్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ రిలేషన్. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2. అంటే ఇక్కడ మీకు ఇవన్నీ బిట్లు డిఫరెంట్ రాసినా కూడా మీకు ఒక పాయింట్ గుర్తొచ్చుండాలి. ఏంటంటే అది ఇలా ట్యాన్ కానీ కాట్ కానీ అంటే వాడు కావాలనే మారిస్తే తప్ప ఇన్ జనరల్ ఆన్సర్ 2నే వస్తుంది. అది మీరు గమనించవచ్చు. ఉద్దేశపూర్వకంగా దాన్ని ఏదన్నా కావాలనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే అదేమంటారు, క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకు కూడా వాళ్ళకున్న సీనియారిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు బాగా ఇట్లా అలవాటు చేసేసుకున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగింది అనుకోండి, వాళ్ళు ఏమైనా మార్చవచ్చు. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు, వీ హావ్ టు సబ్స్టిట్యూట్ సమ్ యాంగిల్స్ కూడా మనం పెట్టేసుకొని వాల్యూలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a మైనస్ బి ఈక్వల్ టు 3 pi by 4. 3 pi by 4 అంటే ఎంత? 135 డిగ్రీస్. అంటే 135 డిగ్రీస్ మనకి రావాలి అంటే 135 డిగ్రీస్ రావాలి అంటే ఎంత పెట్టాలి? సబ్ట్రాక్ట్ చేస్తే 135 రావాలి. మీ ఇష్టం అండి. ఏనే 135 తీసుకుంటున్నాను నేను. అప్పుడు బి వచ్చేసి ఎంత అవుతుంది? 0. 90 పెట్టకూడదు ఇక్కడ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 90 ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు 90 నాట్ పాసిబుల్ అంటున్నానంటే
ద వాల్యూ ఆఫ్ tan 90 ఈజ్ ఇన్ఫినిటీ. ఎప్పుడు కూడా మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఇన్ఫినిటీ ఉండకూడదు. దట్ యు హావ్ టు రిమెంబర్ వెల్. ఇప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో 1 మైనస్ the value of tan 135 degrees, you know very well, which is -1, and tan 0 is 0. Once again we are getting 2. Minus of -1 is plus, 1 plus 1 is 2, 2 into 1 is 2, therefore our answer is 2. So see the next one. If 1 plus tan A into 1 plus tan B is equal to 2, then what will be the value of A plus B? Just is the reverse point which is provided in the synopsis. అంటే మనం ఏమి నేర్చుకున్నామో దాన్ని రివర్స్ చేసి క్వశ్చన్గా ఇచ్చారండి. మనకి వాట్ వి నో ద ఫార్ములా, ఇఫ్ A plus B equal to 45 degrees, then 1 plus tan A into 1 plus tan B is equal to 2. So automatically ఆ పాయింట్ మనం గుర్తు పెట్టుకున్నామంటే ఆన్సర్ తెలిసిపోయినట్టే. అండ్ ఇట్ ఈస్ సింప్లీ 45 degrees. అంటే రివర్స్ క్వశ్చన్, మనకి A plus B ఇచ్చి అది అడుగుతున్నారు, ఇప్పుడు ఇది ఇచ్చారు అది అడిగారు. సో సింప్లీ ద వాల్యూ ఈస్ 45 degrees. So see that if 1 plus tan alpha into 1 plus tan 4 alpha is equal to 2, where alpha belongs to 0, pi by 16, then what will be the value of alpha? Is similar to the previous question, but only thing is that is given in MSET examination. అంటే కొంచెం దాంట్లో లాజిక్ పెంచడం అంటే ఏం పెంచలేదు, అంటే చూడగానే అదేదో అనుకోకుండా ఇంతకుముందు చూసిన బిట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ఈసెట్, అక్కడ ఏ రిస్క్ ఇవ్వలేదు, అంటే డైరెక్ట్ బిట్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం టెక్నాలజీ మార్చాడు, అంతకన్నా ఏం చేయలేదు. ఏమి ఇచ్చారు మీరు గమనిస్తే, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 plus tan A into 1 plus tan B is equal to 2. Then what we know? A plus B is equal to 45 degrees. 45 can be written as pi by 4. ఇందాక ఎందుకు 45, ఇక్కడ ఎందుకు pi by 4? If you see the options, all are in terms of pi. So I written 45 degrees as pi by 4. ఆల్ఫాకు 4 ఆల్ఫా కలిపితే ఎంత అండి? 5 ఆల్ఫా pi by 4. 5 వద్దు మనకి, ఆల్రెడీ 4 ఉంది. 4 5s are 20. Therefore your answer is pi by 20. Is it clear? So see the next question. 1 plus tan 13 degrees into 1 plus tan 32 degrees by 1 plus tan 12 degrees into 1 plus tan 33 degrees. If you don't know the concept, you feel very difficult with respect to this problem. ఆ ప్రాబ్లం చూడగానే మనకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదేంటి 13 ఏంది, 32 ఏంది, 12 ఏంటి, 33, ఈ యాంగిల్స్ మనం ఏం చేయాలా? అదే ఇందాక నేర్చుకున్నటువంటి ఒక చిన్న పాయింట్ మనం గుర్తు పెట్టుకుంటే క్వశ్చన్ ఇది అనిపిస్తుంది. అంటే ఆ నేర్చుకున్న సినాప్సిస్, ఆ కీ కాన్సెప్ట్స్ యూజ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లియర్ అవుతుంది. అంటే ఇట్ టేక్స్ మ్యాక్సిమం మీకు 1 hour, 1.5 hours కష్టపడాల్సి వస్తుందేమో.
అవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఆ టాపిక్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. ఇక్కడ ఒక యాంగిల్ ఉందండి 30 degrees. In the same numerator it is 32 degrees. If you add them, 13 plus 32 ఎంతండి? 45. అలాగే 12 plus 33 ఎంత చూడండి? 45. Sum of two angles is 45. Then the product value ఏదైనా ఉండొచ్చు, 1 plus tan A tan B, 1 plus tan B ఫామ్ ఉంది అంటే ఆన్సర్ ఆటోమేటిక్ గా తెలిసిపోయింది 2. Numerator is 2, denominator is also 2, both gets cancelled, final answer is 1. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ కాన్సెప్ట్స్ ఒకసారి క్లియర్గా నేర్చుకొని వీలైతే 1 or 2 times రాయండి, తప్పేం లేదు. దానివల్ల నష్టం అయితే ఏం జరగదు. I think you are with me. So see the next one. Sin theta plus alpha equal to cos theta plus alpha. Then what will be the value of cos alpha minus sin alpha by cos alpha plus sin alpha? Is also given in ESET in recent examinations. So a question చూడంగానే అసలు ఇదేంటి ఆల్ఫాలు థీటాలు, క్వశ్చన్ ఆల్ఫాల్లో థీటాల్లో ఆన్సర్లు థీటాల్లో అనిపించవచ్చు. సో యాక్చువల్ మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తే, ట్యానుల్లో ఆన్సర్ ఉంది అంటే ఇక్కడ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. దిస్ ఈజ్ ఆల్రెడీ given in the objective synopsis. It is just like cos theta minus sin theta by cos theta plus sin theta. ఆ ఫార్ములా గుర్తొచ్చిందా? tan 45 degrees minus theta. పైన మైనస్ ఉంటే మైనస్ అన్నాము అంటే మనం ఏం కనుక్కోవాలి అంటే tan 45 degrees minus alpha కనుక్కోవాలి. దానికి దీనికి ఏం సంబంధం? ఇక్కడ ఆవేశపడి మనం sin a plus b ఫార్ములా, cos a plus b ఫార్ములా వేయకూడదండి. అలా వేసామంటే ప్రాబ్లంని మనం పెద్ద ప్రాబ్లంలో తెచ్చుకున్నట్టు అయిపోతుంది. సో వాట్ టు డూ? If you want to find in terms of tan, you may take this cos term to this side. అది ఒక మెథడ్, బట్ అది కూడా నేను వేయదలుచుకోలేదు. సో వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ sin is equal to cos. అంటే సైన్ యాంగిల్ వచ్చి కాస్ యాంగిల్ కి ఈక్వల్ అని చెప్తున్నారండి. మనకి తెలిసి మనం నేర్చుకున్న ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఒకసారి రీకాల్ చేసుకుంటే దట్ సైన్ అండ్ కాస్ ఆర్ ఈక్వల్ ఓన్లీ అట్ వన్ యాంగిల్ విచ్ ఈస్ కాల్డ్ 45 degrees. కాబట్టి ఆ థీటా ప్లస్ ఆల్ఫాని 45 degrees అని రాసేసాను. ఇప్పుడు ఏం కావాలంటే అది మీరే చెప్పొచ్చు. We need 45 minus alpha అంటే theta is equal to 45 minus alpha. So we can replace 45 degrees minus alpha with theta. So our answer is tan theta. అంటే ఇక్కడ ఏ ఫార్ములాలు ఏమీ వాడలేదు. సైను కాసు ఈక్వల్ ఎప్పుడు 45 దగ్గర అది రాశారు. వాడు అడిగిన క్వశ్చన్ కి ఫార్ములా మనకి తెలుసు, అది రాసుకున్నాం. జస్ట్ రీప్లేస్ చేస్తే we got the answer. Then we see the next question. దాకా సైన్ కాస్ అన్నారు, ఇక్కడ చూస్తే ఏదో సీకెంట్ కొసికెంట్ ఇచ్చారు. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. వన్స్ అగైన్ ద సేమ్ కాన్సెప్ట్. ఎయిదర్ సైన్ అండ్ కాస్ ఆర్ సీకెంట్ అండ్ కొసికెంట్ ఆర్ బోత్ ఈక్వల్ ఓన్లీ అట్ వన్ యాంగిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ 45 degrees. కొసికెంట్ సీకెంట్ అయినా కూడా 45 దగ్గరే ఈక్వల్ ఉంటాయండి. మనం నేర్చుకున్న టేబుల్ కావచ్చు, మనకు ఉన్నటువంటి మెమరీ కావచ్చు. కాకపోతే ఇక్కడ 45 ప్లేస్ లో
pi by 4 అని ఇచ్చారు. సో ఐఎమ్ రైటింగ్ pi by 4 and he wants tan theta. So theta equal to pi by 4 minus alpha. So our tan theta now becomes, that means we are applying tan on both sides. రెండు పక్కల tan తీసుకున్నానండి. So it becomes tan pi by 4 minus alpha. ఉందా? tan alpha minus pi by 4 ఉంది. Not same. A minus b is not equal to b minus a. అంటే ఇది కాదు. ఇంకా ఏది ఉండొచ్చో ఒకసారి చూడాలి. అది చూడాలి అంటే కార్టిల్లో కూడా ఆన్సర్లు ఉన్నాయి. I already provided for you. Tan pi by 4 minus theta is also written as cot pi by 4 plus alpha. ట్యాన్లో మైనస్ ఉంటే కాటుల్లో ప్లస్ వస్తుంది చెప్పున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇది లేదు కాబట్టి కాటుల్లో ఎక్కడైనా ఉందా? పై బై 4 ప్లస్ ఆల్ఫా ఆర్ ఆల్ఫా ప్లస్ పై బై 4 బోత్ ఆర్ సేమ్. సో fourth option is right answer. A minus b is not equal to b minus a, whereas a plus b is equal to b plus e. If a plus b plus c is equal to 90 degrees, then tan a tan b plus tan b tan c plus tan c tan a is అని అడిగారండి. అంటే యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఐ గివన్ వన్ ప్రొవిజన్ ఆఫ్ పాయింట్. ఏం పాయింట్ ఇచ్చున్నాం మనం? a plus b plus c is equal to 2n plus 1 into pi by 2 అన్నాం. అంటే ఒకదానికే కాదండి, చాలా వాటికి ఇచ్చేసాను నేను. వేర్ n ఈజ్ అన్ ఇంటీజర్, n ప్లేస్ లో ఏం పెట్టుకున్నా అన్నా. ఒకవేళ మీరు ఇక్కడ n 0 పెట్టారనుకోండి, పై బై 2 వస్తుంది. పై బై 2 మీన్స్ 90 degrees. అంటే వాడు ఇచ్చినటువంటి కండిషనే. అంటే ఆన్సర్ ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోయి ఉండాలి వాటికి. tan a tan b plus tan b tan c plus tan c tan e is nothing but 1. ఒకవేళ ఫార్ములా ఐడెంటిఫై కాలేదు, ఇలా అన్నోన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ పనిచేస్తుందండి. ఇఫ్ ద నోన్ యాంగిల్స్ ఆర్ గివన్, దెన్ ఐ థింక్ యూ హావ్ టు అండర్స్టూడ్ ఆర్ యూ హావ్ టు రిమెంబర్ ది ఫార్ములా. అది లేకపోతే మనం మళ్ళీ ఇందాక ఒక ప్రాబ్లం మీకు ట్రెడిషనల్ మెథడ్ వేశాను నేను, జనరల్ మెథడ్. ఆ మెథడ్ ప్రకారం మ్యాక్సిమం మనం చేసుకోవాల్సి వస్తుంది. సో అవసరం లేకుండా ఫార్ములా ఖచ్చితంగా బెటర్ టు రిమెంబర్. సో ఈ క్వశ్చన్ కి ఐఎమ్ గివింగ్ అనదర్ వే ఆల్సో. ఏంటది? మీకు ఆల్రెడీ ఈవెన్ ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఏంటది? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎక్కడికి వచ్చినా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 60 తీసుకోమన్నా. Why? Because the sum of the angles is 180. అయితే ఇక్కడ 90 degrees ఉంది. ఎన్ని ఉంటే మనకెందుకండి? అక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి, అక్కడ 90 degrees ఉంది. దాన్ని 3 భాగాలు చేయండి, 3 పార్ట్స్. అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క యాంగిల్ 30 అవుతుంది. సో యూ కెన్ వెరిఫై ద ప్రాబ్లమ్ విత్ 30 degrees. నో ప్రాబ్లం. అంటే డైరెక్ట్ రిలేషన్ గుర్తొచ్చింది, ఆన్సర్ పెట్టేశాం. గుర్తు రాలేదు, ఇదిగో ప్రాసెస్. సో ఏబిసి బదులుగా 30 ప్రాబ్లంలో పెడతాం ముందు. అంటే ఇచ్చిన ప్రాబ్లం ఏమవుతుందో చూద్దాం. బికాస్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. tan a tan b is same as tan b tan c is same as tan c tan a. అంటే totally there are 3 terms. So I can write 3 first into A ఎంత తీసుకున్నాం మనం? 30 degrees. Tan 30, the value of tan 30 is 1 by root 3. And the value of tan 30 is once again 1 by root 3.
Root 3 into root 3 is 3. 3 cancel. 1 into 1 is 1. You have 1 only in the option. So we can take the answer. మీకు రెండు కూడా నేను చెప్తున్నానండి. అంటే రెండు నోట్ చేసుకున్నప్పుడు మీకు ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చిన పెద్ద 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి. 8 మార్క్స్ 7 మార్క్స్ లైక్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ వెయిటేజ్. అవి కూడా మనం ఇలాగే చేసేయచ్చు. అంటే ఐఎమ్ గివింగ్ ఏ జనరల్ వే టు సింప్లిఫై ఈజీలీ ద బిట్స్. సో ఇక్కడ ఏదో కండిషన్ లాగా ఇచ్చారు, దాన్ని మీరు ఆలోచించాల్సిన పని లేదు. సపోజ్ దట్ a comma b comma c are positive and a plus b plus c 90 degrees, then what will be the value of sigma tan a tan b is? So you know very well what is the notation of sigma. Sigma అంటే ఏంటో మీకు తెలిస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సిగ్మా ఇండికేట్స్ సమ్. సిగ్మా అంటే మీ సమ్ అంటాం. కాబట్టి వాడు ఒక టర్మ్ ఇచ్చాడు, వీ కెన్ రైట్ ద రిమైనింగ్ 2 terms. ఒకవేళ ఇఫ్ యూ రిమూవ్ ద సిగ్మా, వాట్ విల్ బి ద టర్మ్స్ దట్ వీ గెట్? tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan e. Tan c tan a, which is nothing but the previous bit itself. Therefore your answer is 1. So see the next one. Cot 27 degrees plus cot 32 degrees plus cot 31 degrees is equal to. Such type of problems, you must remember the formula, then your solution becomes very simple. If you don't know the formula, then you have to apply the nth process. Finally you may get the answer. So if you see the question itself, there are 3 angles. One is 27, another is 32, and the third is 31. Add them. Add all. అవన్నీ యాడ్ చేసి చూద్దాం. 27 ఒక 32 ఒక 31 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ ఒక 63, ఇది ఒక 27, 90 degrees. అంటే జస్ట్ లైక్ యువర్ ప్రీవియస్ ప్రాబ్లం, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ ద టర్మ్స్ ఆర్ కాట్. సో కాట్ లో మనం నేర్చుకున్న ఫార్ములా, ఇఫ్ a plus b plus c 90 degrees, cot a plus cot b plus cot c is equal to cot a cot b cot c. ఖచ్చితంగా ఇక్కడ ఫార్ములా గుర్తు వస్తే క్విక్గా ఆన్సర్ వేసేయచ్చు. సో cot a cot b cot c అన్నాం అంటే మన ఆన్సర్ యాక్చువల్ గా ఏమవుతుందో రాస్తున్నాం, విచ్ ఈస్ cot 27 degrees, cot 32 degrees, cot 31 degrees. And you refer the options. All the options are in terms of tan. There is no cot at all. That means you have to convert cot in terms of tan. అంటే cot అన్ని మనం tan లో మార్చాలి అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ఒకే ఒక లాజిక్, యాంగిల్ ని కాంప్లిమెంటరీ రాయడం. అంటే tan 90 లో తీసేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ 63 degrees. 63 degrees. And cot 32. Cot 32. 90 లో సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుందో? tan 58 degrees. And 31 if you subtract, it becomes 59 degrees. Now you refer your options. ఎక్కడ మీకు సరిపోతుందో చూడండి. ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ ఐ థింక్ even in zigzag order the terms are same, so we can take the second is the right option.
సో కాబట్టి మనకి ఫార్ములా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈజీగా మనం చెప్పేయచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్.